అందరికీ నమస్కారం. ఈరోజు ఖమ్మం మరియు వరంగల్ వ్యవసాయ మార్కెట్ మిర్చి ధరల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం తేజ రకం వెరైటీ కనుక చూసుకున్నట్లయితే మార్కెట్లో అయితే వెరీ హై డిమాండ్ అయితే ఉంది. మనం గత కొన్ని రోజులుగా అయితే మార్కెట్ రేట్లను అయితే గమనిస్తూనే ఉన్నాము. రేట్ అనేది భారీగా పెరగడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఈ ఏప్రిల్ మంత్లో మీడియం క్వాలిటీలే వస్తున్నాయి. అయినప్పటికీ కూడా ధర అనేది విపరీతంగా పెంచడం అయితే జరుగుతుంది. పోటీగా అన్నట్టు ఫస్ట్ ఖమ్మం పెంచితే తర్వాత వరంగల్ పెంచితే ఖమ్మం, ఈ విధంగా అయితే పెరుగుతూ వస్తుంది. ఈరోజు వచ్చేసి 16వ తారీఖు ఏప్రిల్ 2026 వచ్చేసి వరంగల్ మార్కెట్ ధర చూసుకున్నట్లయితే 21,100 రూపాయలు, అంటే నిన్నటి ధరనే ఈరోజు అయ్యింది. నిన్న వచ్చేసి ఒకటేసారి 1,100 రూపాయలు అయితే పెరగడం జరిగింది. ఒకటేసారి 1,100 రూపాయలు అయితే పెరగడం జరిగింది. ఈరోజు ఖమ్మం మార్కెట్ ధర కనుక చూసుకున్నట్లయితే 450 అన్నట్టు 21,450 అయితే అయ్యింది. రేట్ అనేది పెరుగుతూ వస్తుంది. ముందు కూడా ఈ మంత్ ఎండ్ వరకు ఇంకా రేట్ పెరిగే అవకాశం ఉందని అయితే నిపుణులు చెప్పడం జరుగుతుంది. కావున రైతు సోదరులు, ఇప్పుడు కాయలు ఎరుస్తున్న వాళ్ళు, క్రాప్ కటింగ్ చేస్తున్న రైతు సోదరులు వచ్చేసి మీరు కూడా వెంటనే రెడీ చేసి తీసుకొచ్చి అమ్ముకుంటే కనుక మంచి ధర అయితే పలికే అవకాశం ఉంది. ఇంకొక 10-15 రోజులు ఎప్పటివరకు ఉంటుంది అనేది చెప్పలేము, కానీ ఈ మంత్ అయితే ఇంకా పెరిగే అవకాశం ఉందని అయితే రైతు సోదరులు చెప్తున్నారు. కాబట్టి నిపుణులు కూడా చెప్తున్నారు. కాబట్టి వీలైనంతగా మీరు రెడీ చేసుకొని మార్కెట్కు సరుకు తీసుకొచ్చి అమ్ముకుంటే కనుక మంచి ధర అయితే పలికే అవకాశం ఉంది. స్టాక్ కూడా తక్కువగా వస్తుంది అన్నట్టు, స్టాక్ తక్కువగా వస్తుంది. ఇంకొక విషయం మీరైతే గమనించవచ్చు. రేట్ అనేది నేను ఇందాక చెప్పాను. ఒకదానికొకటి పోటీగా అనేది పెంచుకుంటూ వస్తున్నాయి అన్నట్టు వరంగల్ మరియు ఖమ్మం మార్కెట్. ఎందుకనంటే స్టాక్ అనేది ఎక్కడైతే రేట్ ఎక్కువ ఉంటుందో అక్కడ రైతు సోదరులు వచ్చేసి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఈరోజు ఖమ్మంలో పెంచడం జరిగింది కాబట్టి మేబీ రేపు స్టాక్ అనేది ఇక్కడికి ఎక్కువ రావచ్చు, అక్కడ తగ్గవచ్చు. ఈ విధంగా అయితే ఖమ్మం మరియు వరంగల్ మిర్చి మార్కెట్ హోరాహోరీగా అయితే రేటును పెంచుకుంటూ రావడం అయితే జరుగుతుంది. ఎందుకనంటే తేజ రకం మిర్చికి వచ్చేసి చాలా హై డిమాండ్ అయితే ఉంది బయట దేశాల్లో. కాబట్టి అంటే ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే మిర్చి విస్తీర్ణం అనేది చాలా తగ్గిందన్నట్టు. చాలా తగ్గడం వలన వచ్చేసి ఇప్పుడు మన ఇక్కడ కొనుగోలుదారులు ఎక్స్పెక్ట్ చేసినంత మిర్చి అయితే రావట్లేదు. అందువలన వచ్చేసి రేట్ అనేది పెంచుకుంటూ అయితే ఇప్పుడు వెళ్తున్నారు. ముందు ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది. కానీ వచ్చే సంవత్సరం విస్తీర్ణం పెంచితే కనుక ఖచ్చితంగా మిర్చి ధర అయితే తగ్గే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం అయితే హై డిమాండ్ ఉందని అయితే చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం ఇప్పుడు ఉన్న మిర్చి రైతు సోదరులు అయితే ఇప్పుడు అమ్ముకోవడం అయితే చాలా మంచిదని అయితే నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.